విజయవాడలోని గొల్లపూడి ఆలయ భూముల వివాదంలో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. హైకోర్టు బెంచ్ ఆదేశాల డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. గొల్లపూడి ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్కు ఏర్పాట్లు చేశారు. ఇక నేపథ్యంలో ఆలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించుకోవద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, విజయవాడ ఉత్సవ్ ఏర్పాట్లకు సంబంధించి గొల్లపూడి ఆలయ భూముల వివాదంపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు ఆలయ భూముల వివాదానికి గల కారణాలేంటి? విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్కు సంబంధించి కీలక ఈవెంట్ ఏదైతే ఉందో, స్థలం ఏదో ఉందో ఆ స్థలానికి సంబంధించి ఈవెంట్ నిర్వహించేందుకు లైన్ క్లియర్ అవడం జరిగింది. నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ గొల్లపూడి ఆలయ భూముల వివాదంలోని స్టే విధించడం జరిగింది. ఆ భూముల్లోని ఎటువంటి ప్రైవేట్ ఈవెంట్లు కొనసాగించకూడదు, చేయకూడదు అంటూ కూడా దేవాలయ భూముల్లోని అలాంటి నిర్వహించవద్దంటూ కూడా స్టే ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ విజయవాడ ఉత్సవ కమిటీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడం జరిగింది. డివిజన్ బెంచ్ లో కొద్ది క్రితం సీజే బెంచ్ ఏదైతే ఉందో ఆ బెంచ్ గొల్లపూడి ఆలయ భూముల విషయానికి సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడం జరిగింది. దీంతో ఇందుకు సంబంధించిన ఈవెంట్ ను అక్కడ నిర్వహించేందుకు ఇప్పుడు లైన్ క్లియర్ ఉంటుంది. ఏదైతే ఉందో గొల్లపూడి ఆలయ భూములకి సంబంధించి మొత్తం 40 ఎకరాల్లోని విజయవాడ ఉత్సవలో భాగంగా అక్కడ భారీ ఎత్తున ఒక ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి చట్టపరంగా దీనికి సంబంధించిన అమౌంట్ కట్టి మరీ వాళ్ళు లీజుకి తీసుకున్నారు. అయితే ఈ భూములకు సంబంధించి ఖచ్చితంగా ఇది దేవాదాయ భూములు, ఇక్కడ ఎటువంటి ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించకూడదంటూ కూడా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నిన్న ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం స్టే ఇవ్వటం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ రోజు విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీజే బెంచ్ లోనే దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సీజే బెంచ్ కొత్తబిత్తమే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్టే ఇవ్వటం జరిగింది. దీంతో ఉత్సవాల నిర్వహణకు లైన్ క్లియర్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొత్తం పలు ప్రదేశాల్లోని ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు దేశంలోనే తొలిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఉత్సవం నిర్వహించబోతున్నారు. ఇటు ప్రభుత్వం, దాంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంతోనే ఇందుకు సంబంధించిన ఉత్సవాలను నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులోని సాంస్కృతిక సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఎంజీ రోడ్డు, దాంతో పాటు ప్రధాన పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల కళాశాల, మరోపక్క కీలకంగా ఉన్నది గొల్లపూడిలోని ఈ 40 ఎకరాలు. ఈ 40 ఎకరాల్లోనే దాదాపు 700 నుంచి 800 వరకు పెద్ద ఎత్తున స్టాల్స్ తో పాటు ప్రతిరోజు ఒక ఈవెంట్ జరిగే విధంగా కూడా పూర్తి ప్లాన్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించారు. మరోపక్క ఆ ప్రదేశంలోని 40 ఎకరాల్లోనే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన వెంటనే ఒక్కసారిగా అయోమయ పరిస్థితిలోనే విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు మారారు. అయితే వేరే ప్లేస్ లోనే ఇందుకు సంబంధించిన ఈవెంట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోని వెంటనే ఒక ఊరట లభించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్టే చేస్తూ సీజే బెంచ్ వచ్చేటమే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం గొల్లపూడి ఆలయ భూములలో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్, భారీ ఎగ్జిబిషన్ కు సంబంధించి మొత్తం లైన్ క్లియర్ అవడం జరిగింది. అయితే ఈ కోర్టు ఆర్డర్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, కోర్టు ఆర్డర్స్ అంశాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి దానిపై కూడా పూర్తి కాపీ బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీజే బెంచ్ స్టే ఇచ్చి కొంచెం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.